ఏ సంస్థలకు ఇచ్చిండ్రు, ఆ సంస్థ నిర్మాణాలు ఎవరు చేసిండ్రు, చేసి వీళ్ళందరినీ బాధపెట్టింది ఎవరు, ఈరోజు వారి పైన కూడా తప్పకుండా చర్య తీసుకోవటం జరుగుతుంది. ఇప్పుడు మూసీ నదికి సంబంధించిన ఒక అంశం, హైడ్రాకి సంబంధించిన ఒక అంశం. మూసీ నది పరిహారిక ప్రాంతంలో ఉన్న ఎవరికైతే పేదవారు ఉన్నారో వారందరినీ కూడా గుర్తించి ఎవరైతే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి వెళ్తారో వారికి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఎవరైతే ఒప్పుకొని ఈరోజు ముందుకు వస్తూ ఉన్నారో కౌన్సిలింగ్ చేస్తూ ఉన్నారు మా అధికారులు. రెండోది, పక్కడబందీగా ఈరోజు అపార్ట్మెంట్ కట్టి వాళ్లకు మీరు చెప్పినట్టు లోన్లు తీసుకున్న వారికి ఏం చేయాలని కూడా ప్రభుత్వం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఎవరైతే ఒప్పుకొని ఈరోజు ముందుకు వస్తూ ఉన్నారో కౌన్సిలింగ్ చేస్తూ ఉన్నారు మా అధికారులు. రెండోది, పక్కడబందీగా ఈరోజు అపార్ట్మెంట్ కట్టి వాళ్లకు మీరు చెప్పినట్టు లోన్లు తీసుకున్న వారికి ఏం చేయాలని కూడా ప్రభుత్వం మరి స్టడీ చేయాలని ముఖ్యమంత్రి గారు కోరటం జరిగింది. ఆ పర్మిషన్లు ఎవరు ఇచ్చిండ్రు, వారి పరంగా ఏమి యాక్షన్ తీసుకోవాలి, ఎవరు బిల్డర్ ఇచ్చిండ్రు, బిల్డర్ పరంగా ఆ పర్మిషన్ ఇచ్చిన అధికారి వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేయాలని అది కూడా ఆలోచన చేస్తుంది. తప్పకుండా చేయాలి. వాళ్ళు తప్పుడు పేపర్లతోని తప్పుడు పర్మిషన్లు ఇచ్చిన అధికారి కానీ వారి సంబంధించి వారికి తప్పకుండా వారికి ఆన్సర్ చెప్పాలి. ప్రభుత్వం ఇంకో పక్షాన మానవీయ దృక్పథంతో ఏ విధంగా వీరి అవసరాలను తీర్చే ప్రయత్నం చేయాలనో ఒక పక్షాన ఆలోచన చేస్తాం. ఇప్పుడు ప్రభుత్వము ఎప్పుడు నేను ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని చెప్పాల, అనేక సంవత్సరాలుగా జరిగిన సంబంధించి దాని వెనుకెవరు ఉన్నారు, ముందెవరెవరు ఉన్నారు, తెలిసి తప్పు చేసిండ్రా, తెలియక తప్పు చేసిండ్రా, అన్నింటిని కూడా బేరీ చేస్తామని చెప్పినాం. ఈ ప్రభుత్వం అంటే ఇప్పుడు అప్పుడెప్పుడో చేయలేదని ఇప్పుడు చేయకుండా ఉండమంటారా? ఇప్పుడు రేపు పొద్దున మనం ప్రజలను సెన్సిటైజ్ చేయాలి. ప్రజల పక్షాన నిలబడి ఈరోజు మూసీ నది ప్రక్కనున్న ఏ ప్రాంతానికి దుర్వాసన, ఆ ప్రజలకైతే మేలు చేయాలి కదా, స్వచ్ఛమైన నీరు అందించాలి కదా, ఆ బాధ్యత కూడా మాదే కదా. మార్పు తీసుకొస్తాము అనే తరుణంలో ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈనాడు మా ప్రభుత్వం ఏం చేయాలి, తెలంగాణలో వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి మా ప్రభుత్వం వచ్చింది, అది కూడా ప్రధానమైన అంశం. ఈ అవసరాలను ఏ విధంగా తీర్చాలి అనే ఒక బాధ్యత భాగంగా రేపు మూసీ నది ప్రక్షాళనకు సంబంధించి కేవలం మాటల వరకే పరిమితం కాకుండా గత ప్రభుత్వం మూసీ నది ప్రక్షాళన గత ప్రభుత్వం కూడా మాట్లాడింది. అసలు జరిగిందా? మేము చేస్తున్నప్పుడు ఎందుకు అడ్డంకులు క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? ఈరోజు మేము చెప్తా ఉన్నాం, పేదవాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది, ఇది చేయండి అని చెప్పండి. అదే మూసీ నదికి సంబంధించి మీరు కూడా తెలుసు అందరికీ, 1920లో మూసీ నదిపై అప్పుడు కూడా చిన్న చిన్న కట్టడాలు ఉంటే 1920లో మనం ప్రజాస్వామ్యం రాకముందు మొత్తం కట్టడాలను తీసి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ఆనాడు జరిగిన అంశము ఈనాడు ఒక కొత్త కోణంతో ప్రజలకు ఉపయోగపడే విధంగా, ఆనాడు కొంతమందికి ఉపయోగపడే విధంగా చేసింది. ఈనాడు యావత్ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా రాష్ట్రానికి ఒక గ్రోత్ ఇంజిన్ ఏర్పాటు చేయాలి. నడిబొడ్డు నుంచి ప్రవహించే నీటి ప్రవాహం ఏ విధంగా ఉండాలి,
మురికి కంపుతో, మురికి నీళ్లతో, ఆ మురికి వాసనతో యావత్తు హైదరాబాదు వాసులందరూ కూడా ఉండాలా? లేకుంటే మేము చెప్తాను, తెలుసో తెలియకో ఆ పరిహారిక ప్రాంతంలో ఉంటున్న ప్రజానికానికి, ప్రత్యేకించి పేదవారికి ఏ విధంగా వారికి అండగా నిలబడాలనే ఆలోచనతో తప్పకుండా ఒక మానవీయ దృక్పథంతో ఏం చేయాలో అది ఖచ్చితంగా వారికి అండగా ఉంటూ తప్పకుండా చేస్తాము. ఈరోజు బుల్డోజర్ పాలసీని అవలంబించింది టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. వాళ్ళే అడుగుతుంటారు మళ్ళీ, ఎక్కడ బుల్డోజర్ పెడతా ఉన్నాం? అక్రమ నిర్మాణాలపై బుల్డోజర్ పెడితే కరెక్ట్ అంటే ఒప్పుకోమంటారు. వారు కరెక్ట్ అంటారు. అక్రమ నిర్మాణాలు ఎక్కడ జరిగినాయో అక్కడ బుల్డోజర్ పోయి, ఆ బుల్డోజర్కు సంబంధించి అక్రమ నిర్మాణాలు చేస్తూనే ఉంటాం. బుల్డోజర్ పంపించద్దు, మేము పంపించినాం చూడండి. ఆ రోజు మల్లన్న సాగర్లో బుల్డోజర్ పెట్టడానికి, లేకుంటే కాళేశ్వరం ప్రాజెక్టులో భూ నిర్వాసాలను బుల్డోజర్ పెట్టడానికి, లేకుంటే ఇతర ప్రాజెక్టులకు సంబంధించి అప్పుడు పెట్టినాం చూడండి. అసలు సిసలైన రైతు సోదరులపై బుల్డోజర్ పెట్టి ముందుకు తీసుకెళ్ళి ఆ విధంగా చేయమంటారా? అక్రమ నిర్మాణాలపై చేయమంటారా? మీరు చేసినట్టు చేయమంటారా? ఇది మాది చేతి ప్రభుత్వం అంటే అండగా ఉండేది ఈ చేతి గుర్తు. ఖచ్చితంగా కూడా ఈ పక్షాన పోతాం. మేము పేదలకు అండగా ఉంటాం. పేదలకు సంబంధించి ఎప్పుడు కూడా వారి అవసరాలని, వారి వసతులను, వారి ఆలోచనలను, వారి అభివృద్ధిని కాంక్షించే సంస్కృతి కాంగ్రెస్ పార్టీదని మేము తెలియజేస్తాం. మల్లన్న సాగర్లో వాళ్ళు చేసిండ్రు, స్పష్టంగా కనబడదు. ఈరోజు నేను చెప్పిన కదా, మల్లారెడ్డి రైతు సోదరుడి ఆ కుటుంబాన్ని అడిగితే తెలుస్తుంది ఏ విధంగా ఉంది. ఆ విధంగా చేయకూడదు. ఆ విధంగా వాళ్ళు చేసి ఈరోజు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ విధంగా చేయడం సరికాదు. మేము ఖచ్చితంగా ఖండిస్తా ఉన్నాం. మేమేం చెప్తా ఉన్నాం, ఆ రోజు వాళ్ళను మేము మల్లన్న సాగర్ పోదలుచుకున్నారు. ఇప్పుడు దామోదర్ రాజా నరసింహ గారు ఉన్నారు. మల్లన్న సాగర్ రైతులకు సంబంధించి ప్రతినిత్యం పోరాడిన వ్యక్తి, అక్కడ ఆ ప్రాంతానికి సంబంధించి ప్రతి అంశంలో పోరాడిన వ్యక్తి. ఆనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు, పిసిసి అధ్యక్షుడిగా పోరాటంలో ఉన్నప్పుడు అక్కడ వెళ్దామంటే పర్మిషన్ ఇవ్వలే. రేవంత్ రెడ్డి గారు పోయి మీకు అండగా నిలబడతామంటే అరెస్ట్ చేసిండు. సిఎల్పి నాయకులుగా బట్టి విక్రమార్క గారు పోదామంటే, మా సిఎల్పికి సంబంధించిన బృందం అంతా పోదామంటే, ప్రాజెక్టుకు సందర్శన చేద్దామంటే ఏ ప్రాజెక్టు విషయంలో కూడా కనీసం సందర్శన చేయడానికి కూడా అవకాశం ఇవ్వలేదు ప్రజాప్రతినిధులు ఉన్నప్పటికీ. మా ప్రజాపాలనలో ఈరోజు ప్రతిపక్షాలకు సంబంధించి ఎవరైనా కుటుంబ సభ్యులు పక్షాన ఎవరైనా పోయి ఏ ప్రాంతానికైనా వెళ్ళి మీరు మాట్లాడదాలు అనుకుంటే ఎప్పుడైనా మేము పర్మిషన్ ఇవ్వకుండా ఉన్నామా? పోలీసులను ఉపయోగించుకొని అడ్డుకున్నామా? ఈరోజు ప్రతిపక్షాలు దీనికి జవాబు చెప్పాలి. ఈరోజు ప్రజాపాలనలో ఈ విధంగా అందరికీ అవకాశం ఇచ్చి ప్రజాస్వామికమైన స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్తా ఉంటే బురద జల్లే కార్యక్రమం, ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం, వీరందరి విషయంలో